కోలీవుడ్లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సూపర్ హిట్ జోడీ ఇప్పుడు సెక్రటేరియట్ లో పవర్ షేర్ చేసుకోబోతోందా? సీఎం సీట్ లో విజయ్ కూర్చుంటే పక్కనే త్రిష కుర్చీ వేసుకుని చక్రం తిప్పబోతుందా? చూద్దాం. రాజకీయాల్లో నాయకులు ఎప్పుడు ఏ బాంబు పేలుస్తారో వాళ్ళకే తెలీదు. కానీ తమిళనాట ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ గారి పొలిటికల్ పిచ్ మీద త్రిష వేస్తున్న రొమాంటిక్ బౌన్సర్లు చూస్తుంటే కోలీవుడ్ షేక్ అవ్వడం కాదు, ఏకంగా అసెంబ్లీని షేక్ అయ్యేలా ఉంది. అసలు మ్యాటర్ ఏంటి, ఈ లవ్ స్టోరీలో ఉన్న నిజమెంత చూద్దాం. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశాడో లేదో అప్పుడే మన కుందనపు బొమ్మ త్రిష సోషల్ మీడియాలో ప్రేమ ఎప్పుడూ గొప్పదే అని ఒక పోస్ట్ పెట్టింది. అంతే, ఆ ఒక్క పోస్ట్తో తమిళకు బుర్ర పాడైపోయింది. అక్క ఏంటి ఈ టైమింగ్ అని ఒకటే కామెంట్లు. అసలు త్రిష ప్లాన్ ఏంటి? పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు రెండు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకటి జయలలిత, రెండు లక్ష్మీ పార్వతి. నాడు ఎంజీఆర్ గారికి జయలలిత ఎలాగైతే వెన్నంటి ఉండి ఆ తర్వాత ఏకంగా పార్టీనే టేక్ ఓవర్ చేసి ముఖ్యమంత్రి అయ్యారో ఇప్పుడు త్రిష కూడా అదే రూట్ మ్యాప్ ఫాలో అవుతోందా? లేక ఎన్టీఆర్ గారి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చి పార్టీని షేక్ చేసిన లక్ష్మీ పార్వతి గారిలో ఏమైనా సంచలనాలు సృష్టించబోతుందా? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న. ఇంకో రూమర్, ప్రభుత్వంలో త్రిషకు పదవి ఇవ్వబోతున్నారు అని. అవునా? ఏమో, ఎందుకు ఇవ్వరు? బహుశా మినిస్ట్రీ ఆఫ్ రొమాన్స్ అండ్ కోలీవుడ్ అఫైర్స్ అనే కొత్త శాఖను సృష్టించి మరీ ఇచ్చినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేదా డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చేసి పార్టీతో పాటు విజయ్ హోమ్ని కూడా కంట్రోల్ చేసే పవర్ ఇచ్చేస్తారేమో అని కూడా సోషల్ మీడియాలో సెటైర్లు బాంబుల్లా పేలుతున్నాయి. ఇక వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా అన్నది ఇంకో హాట్ టాపిక్. ఒకవేళ అదే జరిగితే తమిళనాడులో ఇక సంక్రాంతికి ఉచిత రేషన్తో పాటు గిల్లీ కురివి సినిమాల బ్లూరే డిస్క్లు కూడా ఫ్రీగా ఇస్తారేమో. అయినా పెళ్లికి వయసుతో పనే ఉంది బాస్. రాజకీయాల్లోకి వచ్చాక అంతా ఎంగైపోతారుగా. కానీ వాస్తవానికి ఇవన్నీ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొందరు అల్లే కథలు కావచ్చు, లేదా నిప్పులేనిదే పొగరాదన్నట్లు ఏమైనా జరగచ్చు. ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం ముందుగా మన ఛానల్లోనే ఎక్స్క్లూజివ్గా చూపిస్తా. మరి మీరేమనుకుంటున్నారు? మరి త్రిష తమిళ రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతుందా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సెటరికల్ పొలిటికల్ అప్డేట్ కోసం మన పాలిటిక్స్ విత్ బిఎస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.